హలో ఎవ్రీవన్, అందరికీ హాయ్ అండి. ఇది 31st న్యూ ఇయర్ వీడియో అండి. ఇది కొంచెం లేట్ అయింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి. ఇది 31st రోజు నైట్ కేక్ సెలబ్రేషన్స్ అనమాట. మా వాళ్ళు కేక్ తీసుకొని వచ్చారు 31st రోజు. సో ఇక్కడ కేక్ కటింగ్ కోసం రెడీగా ఉన్నాం. ఇంకోటి ఏంటిదంటే సుధా వాళ్ళు మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారండి. అంటే సడన్ సర్ప్రైజ్ అంటే మధు రాఘవాకి ముందే తెలుసు సుధా వాళ్ళు వస్తున్నారని చెప్పి. నాకైతే తెలియదు అనమాట, నాకు చెప్పలేదు. నాకే సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి సో సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. సర్ప్రైజ్ అయితే ఓకే, కానీ అందరం ఒక చోట కలిసాం కదా, న్యూ ఇయర్ బాగా మంచిగా ఎంజాయ్ చేసాం. చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసామో. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. డ్యాన్స్లు వేశారు, గేమ్స్ ఆడుకున్నారు. పిల్లలే కాదు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. డ్యాన్స్లు వేసాం అన్నీ. ఇంకా ఇది 12కి కేక్ కటింగ్ అనమాట. పిల్లలు, నేను, సుధా కేక్ కట్ చేస్తున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం. చూడండి ఒకరికొకరం కేక్ తినిపించుకుంటున్నాం. అంటే యాక్చువల్లీ మేము మామూలుగానే కలుస్తూ ఉంటాం. పిల్లల బర్త్డేలకు, మా మ్యారేజ్ డేలకు, మా బర్త్డేలకు అలా కలుస్తూ ఉంటాం అన్నమాట. కానీ కొత్త సంవత్సరం మాత్రం అందరం బాగా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీ అనిపించింది. ఇయర్ మాత్రం చాలా బాగుందండి. చాలా సంతోషంగా అనిపించింది. అందరం కలిసాం కదా, మేము కలిస్తే చాలా గోల అనిపిస్తుందండి మాకు. ఇక్కడ చూడండి మధుకి కేక్ తీసుకొని వస్తుంది సుధా. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ దేవుడికి న్యూ ఇయర్ కదా, దేవుడికి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టామన్నమాట. గుడికి వెళ్దామని చెప్పి మార్నింగే ఇలా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్నాం. పూలతో దేవుళ్ళని అందరినీ మంచిగా అలంకరించుకొని నైవేద్యం పెట్టి, ఈ ఇయర్ కొత్త సంవత్సరం కదా, ఈ ఇయర్ బాగా జరగాలి, అందరూ బాగుండాలని చెప్పి కోరుకొని ఇలా కొబ్బరికాయ కొట్టేసి గుడికి అయితే అందరం రెడీ అయిపోయామండి. చూడండి పిల్లలు అందరూ ఎంత చక్కగా రెడీ అయిపోయారో. ఫొటోస్ తీసుకున్నారు పిల్లలు అందరూ. పిల్లలే కాదు అందరం తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ సన్నీ కూడా ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఇక్కడ దీక్షతో ఫొటోస్ తీసుకున్నాడు సన్నీ. చూడండి ఎలా ఆట పట్టిస్తున్నాడు దీక్షని. ఇంకా ఇక్కడ వాళ్ళ బావ, వాళ్ళ బాబీ, మధ్యలో సన్నీ వాళ్ళ డాడీతో. ఇంకా సుధా మా కోసం, నాకు బాబుకి బట్టలు తీసుకొని వచ్చింది. సో ఇక్కడ దేవుడి దగ్గర ఇస్తుందన్నమాట. ఇంక ఇక్కడ మేమంతా ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ మీరు గమనించినారో లేదో, ఇక్కడ ఒక పర్సన్ మిస్ అయ్యారనమాట. అన్నయ్య 31st రోజు నైట్ అన్నయ్య ఉన్నారు, న్యూ ఇయర్ రోజు లేరనమాట అన్నయ్య. వర్క్ పని మీద అన్న డ్యూటీకి వెళ్ళిపోయారు. సో అన్న లేరన్నమాట, ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారనమాట అన్న. ఇంకా మేము గుడికి అని చెప్పి రెడీ అయిపోయాం అందరం. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయి ఫొటోస్ తీసుకున్నాము అందరం. ఇక్కడ రాఘవ పిల్లలతో ఫొటోస్ తీసుకున్నారు. శ్రీవాస్తవ్, దీక్ష, సన్నీ. ఇక్కడ మళ్ళీ వాళ్ళ బాబాయ్తో సన్నీ బాగా ఫొటోస్ తీసుకున్నారనమాట. ఇక్కడ ఈ ఫొటోస్ అయిపోగానే కిందికి వెళ్ళిపోయామండి. ఇంకా కిందికి వెళ్ళిపోయి ఇంకా గుడికి వెళ్దామని చెప్పి కిందికి అయితే వచ్చేసాం. కార్లో గుడికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ కార్లో ఉన్నామన్నమాట. ఆల్రెడీ నేను ఈ వీడియో షార్ట్లో పెట్టానండి. ఇది కార్ది అంటే గుడికి వెళ్ళేది క్లిప్పు పెట్టేశాను అనమాట వీడియో ఆల్రెడీ. ఇక్కడ చూడండి శ్రీవాస్తవ్. గుడికి అయితే వెళ్తున్నాం. ఇంకా శ్రీవాస్తవ్, ఇటు వస్తే సుధా, దీక్ష బయటికి చూస్తుంది. ఇంకా ఫ్రంట్లో సన్నీ, రాఘవ ఉన్నారు. అదిగోండి హాయ్ చెప్తున్నాడు సన్నీ. ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయామండి. చూడండి గుడి ఎంత చక్కగా ఉందో కదా బయట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదే గుడో తెలిస్తే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. ఇది ఎంట్రన్స్ అవ్వగానే మాకు యూట్యూబర్ ఇష్మి వెంకీ వాళ్ళు కనపడ్డారండి. వాళ్ళతో ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. చాలా బాగా అనిపించింది, చాలా బాగా మాట్లాడారు.
చూడండి ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఇట్స్ మీ వెంకీ యూట్యూబర్ అనమాట. చాలా బాగా మాట్లాడారండి వీళ్ళు, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత దర్శనానికి అయితే క్యూలోకి వెళ్ళిపోయాం. క్యూ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందంటే జనాలు చాలామంది ఉన్నారండి. న్యూ ఇయర్ కదా, చాలా జనాలు ఉన్నారు. ఇది క్యూలు అనమాట. క్యూ చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ గుడి లోపలికైతే వచ్చేసాము. చూడండి డెకరేషన్ చాలా బాగా అనిపించింది. మంచిగా డెకరేషన్ చేశారు, పూలతో అందంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం అయితే మాకైతే బాగా జరిగిందండి. ఈ కొత్త సంవత్సరం బాగుండాలని అమ్మవారిని కోరుకొని బయటికైతే వచ్చేసాం. ఇది బయట అన్నమాట. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. పిల్లలు క్యూలో వెళ్ళేసరికి చాలా అలసిపోయారండి పాపం, చాలా టైర్డ్ అయిపోయారు. వాళ్ళ ఫేసులు చూడండి పాపం ఎలా అయిపోయాయో ముగ్గురికి. ఇంకా తర్వాత పిల్లలు షాపింగ్ చేసుకున్నారు, కొన్ని బొమ్మలు తీసుకున్నారు. ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. సరే, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ అండి అందరికీ.